హాయ్, హౌ ఆర్ యూ ఆల్? ఈజీగా అండ్ ఫాస్ట్గా అయిపోయే పల్లి టమాటా చట్నీ ఎలా చేయాలో చూద్దామా? దోశలకు కానీ ఇడ్లీకి కానీ చాలా బాగుంటుందండి. కళాయిని పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ స్పూను జీరా, హాఫ్ స్పూను ధనియాలు, ఒక స్పూను శనగపప్పు, ఫుల్ కప్పు పల్లీలు, ఇవి కొంచెం దోరగా వేపుకుందాము. ఇలా వేగుతున్నప్పుడే ఒక 3 పచ్చిమిర్చి, ఒక 3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. మళ్ళీ వేగిపోయినట్టే, బాగా రోస్ట్ చేయవలసిన అవసరం లేదండి. ఒక 3 టమాటోస్ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోండి. 5 మినిట్స్ మగ్గనిస్తే చాలు. ఆ పైన తొక్క వచ్చినట్టు మగ్గితే చాలు. అలాగ తొక్క విడిపోతుంది అన్న స్టేజ్లో స్టవ్ ఆపేసుకొని ఇది చల్లగా చేసుకొని మిక్సీ చేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకుందాం. కొన్ని టమాటాస్ పుల్లగా ఉన్నావు కదండి, పులుపు కొంచెం మీకు కావాలి అంటే ఇలాగ మగ్గుతున్నప్పుడు ఇందులో చిన్న చింతపండు వేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇలాగ వేసేసుకొని మనం తినేసినా బాగుంటుంది. పోపు వేసుకుంటాము అన్న అలా కూడా చూపిస్తాను. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి కలిపేసుకొని ఇందులో కొంచెం కరివేపాకు, తాలింపు వేగిన తర్వాత దీన్ని పచ్చడిలో వేసేసుకుందాం. తాలింపుని పచ్చడిలో వేసేసుకుందాం, కలిపేసుకుందాము. పల్లి టమాటా పచ్చడి రెడీ. ఒకవేళ మీకు ఇంత చిక్కగా వద్దు, పలుచగా కావాలి అనుకుంటే మీరు కొంచెం వాటర్ వేసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. ఎంతో ఈజీగా అయిపోయింది కదండి. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.